Hey Sri, can you please video call Bhumi? హలో గుడ్ మార్నింగ్ భూమి. గుడ్ మార్నింగ్ బావగారు. ఆహా, ఇంకొక్కసారి పిలవా. బావగారన్న మాట నీ నోట ఎంత బాగుంది భూమి. కానీ ఆ నక్షత్రం పిలిచినప్పుడు చెవులో సీసం పోసినట్టుండేది, ఇప్పుడు అమృతం పోసినట్టుగా ఉంది. సరే, ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. లేస్తూ నీ మొహమే చూడాలనుకున్నాను, అందుకే చేశాను. అదేంటి భూమి, నువ్వంత డల్గా ఉన్నావు? రాత్రి మనం లేటుగా వచ్చిన సంగతి మా నాన్నకు తెలిసిపోయింది. ఎందుకు తెలియకుండా ఉంటుంది? మనం మీ ఇంటికి రావడం, నువ్వు నాకు ముద్దు పెట్టడం మీ నాన్న చూశాడు కదా. ఏంటి, మా నాన్న చూసారా? సో వాట్, చూస్తున్నాడని తెలిసే నేను నిన్ను ముద్దడిగాను. మీకు అస్సలు సిగ్గే లేదు. ఇంకెప్పుడు మీకు ముద్దు పెట్టను. మీ నాన్న చూస్తున్నప్పుడు పెట్టవా? ఎప్పుడు పెట్టవా? ఎప్పుడు పెట్టను. ఏదొక్కసారి నన్ను చూస్తూ ఆ మాట చెప్పు. పోండి, ఇలా ఏడిపించడం బాలేదు. మీ నాన్నని ఏడిపించడమా లేదా నిన్ను ఏడిపించడమా? మేడం, మీరేంటి ఇలా? రండి మేడం, రండి, లోపలికి వెళ్దాం రండి. నీ మిడిల్ క్లాస్ మర్యాదలు, డబ్బు, నీ దర్పాన్ని చూసి మీరు ప్రదర్శించే నక్క వినయాలు చూద్దామని రాలేదు, ఇందుని తీసుకెళ్దామని వచ్చాను. మేడం, మేడం, ఎక్కడికే బయలుదేరినట్టున్నావు? ఆ ఇంటికేనా? అవును. పుట్టినింటి నుంచి మెట్టినింటికి వచ్చేసరికి పొగరని కిరీటాన్ని మీ అత్తగారిని పెట్టారా ఏంటే? ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? మీ అమ్మ ఫోన్ చేసి రమ్మని చెప్పినా రాను, ఆ ఇంటికే వెళ్తానన్నావంట. ఆ ఇల్లు ఈ ఇల్లు అని అటు ఇటు తిరిగి మా ఇంటి పరువు మీ నాన్న తీస్తున్నాడు. అది చాలదా? నువ్వు కూడా తీయాలనుకుంటున్నావా? పసుపు దంచిన రోజు నువ్వు ఆ ఇంట్లో ఉన్నావని తెలిస్తే రేపు పెళ్లిలో అందరూ ఏమనుకుంటారు? మర్యాదగా వచ్చి కారెక్కు. నేను ఆ ఇంటికే వెళ్తాను. కన్ఫర్మ్ అయిపోయిందే. నీకు మీ అత్తగారు పొగరనే కిరీటం పెట్టడం మాత్రమే కాదు, దున్న పొదను మేపినట్టు మేపుతూ పోట్ల కిత్తలా తయారు చేస్తున్నట్టున్నారు. అందుకే నా మీదే ఎదురు తిరుగుతున్నావు. మీరు కొంచెం మర్యాదగా మాట్లాడండి. మా రేంజ్ మనుషులు మాట్లాడుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు మాట్లాడకూడదు. అసలు మీ ఆవిడ్ని పిలిచిందెవరు? మీ పెళ్లి చేసిందెవరు? నేను కాదు. చేసావు పెద్ద పెళ్లి. పెళ్లికి ముందు మా అత్తయ్య మావయ్యలు అడిగిన కట్న కానుకలు అన్నీ ఇస్తాను అని మాట ఇవ్వడమే కాకుండా అంతకు మించి ఇస్తానని మాట ఇచ్చావంట కదా. ఏంటి, ఏం నోర్లేస్తోంది? అవునత్తయ్య, పెళ్ళైన తర్వాత అసలు నన్ను పట్టించుకున్నదే లేదు. కట్న కానుకల గురించి మా అత్తయ్య మావయ్యలు ఎన్నిసార్లు కబుర్లు పెట్టినా మీరు ఖాతరే చేయలేదు.
అలాంటి టైంలో గగనన్నయ్యే వచ్చి కట్నం ఇచ్చి నా కాపురం నిలబెట్టాడు. ఆ రోజు నుంచి నాకు నా గగనన్నయ్యలే నా పుట్టిల్లు అయిపోయింది. ఓ అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. డబ్బుకి లోకం దాసోహం అన్నట్టు వాళ్ళు డబ్బు మీ మొక్కను కొట్టేసరికి మీరు వాళ్ళ బోట్లు నాకడానికి సిద్ధమైపోయారా? నువ్వైతే పెంచినంటే పరువు కూడా తీయాలనుకుంటున్నావు. మేం పిలవలేదు చెర్రీ, మరి అల్లుడు గారు ఎందుకు వచ్చారో ఏమో. మొగుడు చెప్పి వెళ్ళొస్తుంటాడు, తగులుకున్నవాడు చెప్పా చేయకుండానే వచ్చేస్తుంటాడు. నువ్వు వాడితో పెళ్ళై వెళ్ళిపోయేంత వరకు వాడితో నువ్వు బయట తిరగడానికి వీల్లేదు. మావయ్య, ఐ లవ్ యూ మావయ్య, ఐ లైక్ యూ మావయ్య. ఎందుకు బాబు అంత లవ్వులు లైకులు? భూమిని నన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పారంట తెలుసా? తెలుసు బాబు. అంటే దాని అర్థం ఏంటి గోరింటాకు? కాబోయే కొత్త దంపతులు బయట తిరిగితే దిష్టి తగులుతుంది. ఓహో, లంకంత కొంప ఇంట్లోనే కలుసుకోండి అని దాని అర్థం.